ఇంటర్ తో పాటు ఐఐటి ప్లస్ మెయిన్స్ లో సీటు మీ కల అయితే అది ఒక్క శ్రీ సరస్వతితోనే సాధ్యం. శ్రీ సరస్వతి జూనియర్ కాలేజ్, ఒంగోలు, పెళ్లూరు. అడ్మిషన్స్ ఓపెన్. చైర్మన్ శ్రీ ఏవి రమణారెడ్డి గారు. మనదర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ రామస్వామి. పవిత్రతకు ప్రశాంతతకు దేవాలయాలు నిలయాలు కాగా అటువంటి పరిస్థితికి నిదర్శనంగా పచ్చని చెట్ల నడుమ గలగల సవ్వడి కలిగిన మంచినీటి చెరువు సరసన భక్తులకు కోరికలు తీర్చే దైవంగా, భక్తులకు కొండంత అండగా నిలిచే శ్రీ షిరిడి సాయినాథుడు దర్శిలో కొండ చెంతన నాగమయ్య బండ ప్రక్కన కొలువై ఉండగా ఆలయానికి చేరి షిరిడి సాయినాథుని చూచినంతనే మనస్సు ప్రశాంతమైన అనుభూతిని పొందటం భక్తులకు అనుభవపూర్వకమైన విషయమే కదా. దర్శి ప్రాంతంలో కురిచేడు రోడ్లో గల ఎన్ఏపి రక్షిత తాగునీటి చెరువు ప్రక్కన గల కొండ వద్ద ఎన్నో ఏళ్ల నాడు సాయిబాబా కొలువై ఉండగా శ్రీ నాగసాయి దత్తాశ్రమం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఎంతో పవిత్రతకు ప్రశాంతతకు నిలయంగానూ మనోహరంగానూ కనిపిస్తుంది. సాయిబాబాకు నిత్యం పూజారులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. రానున్న గురు పౌర్ణమికి ఆలయ ప్రాంగణమును ఆలయమును అందంగా అలంకరణలు చేయటంలో ఆలయ కమిటీ ప్రస్తుతం నిమగ్నమై కనిపిస్తున్నారు. శ్రీ నాగసాయి దత్తాశ్రమం విశిష్టతను గురించి, నాగమయ్య బండ విశిష్టతను గురించి ఆలయ పూజారి విజయ్ కుమార్ శర్మ సమగ్రంగా తెలియజేశారు. విష్ణవే విష్ణురూపాయ వ్యాస్యవే గురు పరంపరాత్తకస్యం విశ్వరూపణ్యాతాయుతం వితః. అంటే గురువు మన వ్యాస భగవాను వారు అష్టాదశ పురాణాలు రచించినటువంటి వారు, మనకు సర్వం అలా అలా విభజించేసి 4 వేదాలను అందించినటువంటి మహానుభావులైనటువంటి వ్యాస మహర్షి జన్మదినాన్ని మనం ఆషాఢ శుద్ధ పౌర్ణమి దినాన్ని గురు పౌర్ణమిగా మనం ఉంచుతాం. అటువంటి గురు పరంపరం కలిగినటువంటి సాయి వారు ఇక్కడ వెలియడం చాలా శ్రేష్టం. అటువంటి సమయంలో మనకు ఆ రోజు విశేషమైనటువంటి అభిషేక పూజలు నిర్వర్తించి సకల ప్రజలకి అన్నదానం, అన్ని దానాల కల్లా అన్నదానం గొప్పదంటారు. విద్యాదానం, కన్యాదానం, అన్నదానం. తృతీయోర్ధకం కన్యాదానస్యం ఇదం ప్రథమస్యానం విద్యాదాన ద్వితీయస్యానం కన్యాదాన తృతీయోర్ధకం అన్నదానస్య శ్రేష్ఠోర్ధకం ప్రభ. ఇటువంటి సమయంలో ఈ అన్నదానానికి ఏర్పాటు చేసి వచ్చినటువంటి వారికి విశేషమైనటువంటి పూజలు నిర్వహిస్తారు. ఉదయం ప్రాంతకాలం వచ్చి కాకడాహారతి ఉంటుంది, 6 వచ్చి సుప్రభాత సేవ ఉంటుంది. మళ్ళా ఆ 7:30 నుంచి 9 మధ్యలో వచ్చి అభిషేక కార్యక్రమాలు ఉంటాయి. ఎవరైనా అభిషేక కార్యక్రమాలు పాల్గొవచ్చును, స్వామివారి కృపకు పాత్రలు కావచ్చు. తదనంతరము దర్శనం ఉంటుంది. దర్శనానంతరం 11 నుంచి రాత్రి వరకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. రోజు ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు భక్తులు ఉపయోగించుకునే దానికి మంచి అవకాశం. ఉపయోగించుకోవచ్చు నాయన, లక్షణంగా వచ్చి ఎటువంటి ఉపయోగించుకోవచ్చు. వారికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. వచ్చి నేరుగా వచ్చి పాల్గొనవచ్చు. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం ఓంకారం. దివి నుండి దిగి వచ్చిన దైవ మానవ రూపం, భువియందున వెలుగొందిన దివ్య మంగళనామం. సమతా మమతల సాకారం, పిలిచిన పలికే ఓంకారం. ఓంకారం ఓంకారం ఓంకారం. సదానింబ వృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం
నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చేదు నిజాలను విప్పి చెప్పగా వేప చెట్టునే చేరావు. ఊపిరిపోయిన బూడిద మిగులని ఊది నీళ్ళలో పంచావు. చిటికిన బతుకుల ఆదరించగా చిరిగిన దుస్తులే ధరించావు. పాపాలన్నీ పారద్రోలగా భిక్ష రూపమున గ్రహించావు. సమతా మమతల సాకారం పిలిచిన పలికే ఓంకారం ఓంకారం.